ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పటి నుండో ఎదురు చూసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ ఎట్టకేలకు సెట్ అయింది. అప్పట్లో త్రివిక్రమ్ వెంకటేష్ సినిమాలకి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించేవాడు. విక్టరీ వెంకటేష్, విజయ్ భాస్కర్ కాంబినేషన్లో వచ్చిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలకి అప్పట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీ, డైలాగ్స్ మరియు స్క్రిప్ట్ రైటర్గా వ్యవహరించారు. ఈ సినిమాలు థియేటర్లో సంచలన విజయం సాధించడమే కాకుండా ఆల్ టైమ్ క్లాసిక్ మూవీస్గా పేరు తెచ్చుకున్నాయి. ఈ చిత్రాల్లోని ప్రతి సన్నివేశం ఆరంభం నుండి ఎండింగ్ వరకు డైలాగ్స్తో సహా మనం నోటితో చెప్పేయగలం. అంతలా మన తెలుగు ఆడియన్స్ ఇష్టపడిన సినిమాలివి. ఈ చిత్రాల తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటి వరకు సినిమా రాలేదు. ఇప్పుడు వెంకీ 77వ చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు సమాచారం. దీనికి దసరా బుల్లోడు అని టైటిల్ పెడతారని సమాచారం. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో ఏకంగా 300 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లని కొల్లగొట్టాడు. తన తదుపరి చిత్రం కూడా అదే రేంజ్లో ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే ఎన్నో కథలు విన్న తర్వాత చివరికి త్రివిక్రమ్ స్టోరీని ఖాయం చేసుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్కి కూడా చాలా సమయం గ్యాప్ దొరకడంతో విక్టరీ వెంకటేష్తో సినిమా సెట్ చేసుకునే అవకాశం దక్కింది. ఈ కాంబినేషన్ మ్యాజిక్ చేస్తే బాక్సాఫీస్ వద్ద ఈసారి 300 కోట్లు కాదు 400 కోట్ల రూపాయలకి పైగా గ్రాస్ వసూళ్లని రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత స్టామినా ఉన్న కాంబినేషన్ ఇది. ఈ చిత్రంలో వెంకటేష్ మార్క్ కామెడీ, టైమింగ్, సెంటిమెంట్, యాక్షన్ అన్నీ ఉంటాయట. ఒక మిడిల్ క్లాస్ స్టోరీని త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్తో చేయబోతున్నారట. ఒక నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే సినిమా మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ చిత్రం కూడా ఆ స్టైల్లో ఉంటుందట. అన్నీ కలిసి వచ్చి ఈ సినిమా కూడా ఆ రేంజ్లో ఉంటే మన ఊహకి కూడా అందని వసూళ్లు వస్తాయి. అతి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన చేయబోతున్నారట మేకర్స్. హారిక అండ్ ఆసినీ సంస్థలో ఈ చిత్రం తెరకెక్కనుంది. వెంకటేష్ని తన జోన్లోకి తీసుకువచ్చి సినిమాలు తీస్తే బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు నెలకొంటాయి. 6-10 వయసు దాటిన ఆ అద్భుతాలని మనం ఆయన ద్వారా చూస్తూనే ఉన్నాం. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఎన్ని అద్భుతాలు నెలకొల్పుతుందో చూడాలి. త్రివిక్రమ్ ఇంతకు ముందు చేసిన గుంటూరు కారం సినిమా గత సంవత్సరం సంక్రాంతి కానుగ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దానివల్లే ఆయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఎవరు ముందుకు రావడం లేదు. ఇక ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో స్టార్ హీరోలు ఎవరు ఖాళీగా లేరని చెప్పాలి. కానీ అంతకుముందే అల్లు అర్జున్తో కమిట్ అయిన త్రివిక్రమ్ ఇప్పుడు అల్లు అర్జున్ హ్యాండ్ ఇవ్వడంతో వెంకటేష్తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రముఖ ప్రొడ్యూసర్ అయిన సురేష్ బాబు తన సన్నిహితుల దగ్గర తరచుగా చెబుతున్నారట. మరి ఈ విషయంలో ఇంతవరకు క్లారిటీ ఉంది అనేది తెలియదు. కానీ మొత్తానికైతే త్రివిక్రమ్ వెంకటేష్తో ఒక సినిమా చేయబోతున్నారని వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక వీళ్ళ కాంబినేషన్ సినిమా వస్తే మాత్రం సూపర్ సక్సెస్ సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.